అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది. కానీ దీనిపై మళ్ళీ అప్డేట్స్ లేవు. మరి నిజంగానే ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారా? అప్పట్లో అంటే ఈగోలు లేవు, ఇమేజ్లు లేవు, ఇంత మార్కెట్ కూడా లేదు కాబట్టి అన్నీ నడిచాయి. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తే అభిమానులు ఒప్పుకుంటారా? సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరే లెజెండ్స్ అనే మాటకి వాళ్లే నిదర్శనం. రజనీ కమర్షియల్ మార్కెట్లో తోపైతే కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూ రికార్డులు తిరగరాస్తూ ఉంటారు. కెరియర్ మొదట్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. పైగా ఇద్దరిది బాలచంద్ర స్కూల్ కావడంతో ఈగోలు పక్కన పెట్టి అప్పట్లో నటించారు. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా తర్వాత పూర్తి స్థాయి పాత్రల్లో కలిసి నటించలేదు రజనీ కమల్. 80వ దశకంలో ఇద్దరు సూపర్ స్టార్స్ కావడంతో వాళ్ళిద్దరితో మల్టీ స్టారర్ చేసే ధైర్యం ఏ డైరెక్టరు చేయలేదు. 2020 సమయంలో లోకేష్ కనగరాజ్ ఒక సినిమా ప్లాన్ చేసినా కరోనా కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రజనీతో మల్టీ స్టారర్ ని అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్. దసరాకు ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెడతామని రెడ్ జాయింట్ మూవీస్ తో కలిసి తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మిస్తుందని తెలిపారు లోకనాయకుడు. కానీ దసరా కాదు, దీపావళి అయిపోయినా దీనిపై అప్డేట్ మాత్రం రాలేదు. ఈ మల్టీ స్టారర్ కి దర్శకుడు ఎవరు అనేది కూడా చెప్పలేదు కమల్. ఇదే విషయంపై రజనీ కూతురు సౌందర్య మాట్లాడుతూ త్వరలోనే తలేవర్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారని చెప్పారు. మొత్తానికి 46 ఏళ్ల తర్వాత ఈ కాంబో కలుస్తూ ఉండడంతో గాల్లో తేలిపోతున్నారు ఇద్దరి ఫ్యాన్స్.